మహాపరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, మహోన్నతుడా, మీ ఘననామాన్ని స్తుతిస్తున్నాము. ఈ రీతిగా మీ నామాన్ని గణపరచడానికి మీరు అనుగ్రహించినటువంటి కృప అంతటిని బట్టి మీకు వందనాలు. ఎంత గొప్ప దేవుడు నాయన. గడిచిన దినాలన్నీ కూడా ఎన్నో అపాయాలు, ప్రమాదాలు, సమస్యలు, బంధకాలు, వ్యాధులు, తెగుళ్ళు, ఇరుకులు, ఇబ్బందులు, వీటన్నిటి నుండి క్షేమపరిచి సురక్షితమైనటువంటి నీ కృపలో మమ్మలను నిలవబెట్టి పోషించారు, సంరక్షించారు, ఆదరించారు, కనికరించారు. ఎంతగానో కృప చూపించి హక్కున చేర్చుకున్నారు. నీ సొత్తైనటువంటి వారంగా, నీ ప్రజలంగా నీ నామాన్ని గణపరచడానికి ప్రభువా, మా ఎడల మీరు ఒక ప్రణాళిక కలిగి ఆ ప్రణాళిక నెరవేర్పులో ప్రభా అనునిత్యము కూడా మా ఎడల నూతనమైన వాత్సల్యతను కలగజేస్తూ మేము నిర్మూలము కాకున్న వారంగా ఎన్నో విషయాల్లో ప్రభా మీరు అనుగ్రహించిన కృప అంతటిని బట్టి మీకు వందనాలు. కేవలం భౌతికమైన ఆశీర్వాదానికి పరిమితం చేయకుండా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంతో ప్రతి మేలు కూడా మీ వద్ద పొందుకోవడానికి మీరు అనుగ్రహించిన కృప కొరకై మీకు స్తోత్రాలు. ఈ దినం ప్రభువా, ఇంతవరకు నిన్ను ఆరాధించి స్తుతించాము, ప్రార్థించాము, మా విన్నపాలు తెలియజేశాము అయ్యా. అలాగే ప్రభువా, మా సాక్ష్యాలు కూడా మేము పంచుకున్నాము. ఏది ఏమైనప్పటికీ మా జీవితంలో మీ సార్వభౌమ అధికారము ఉన్నతమైంది, మీ ప్రణాళికే ఉన్నతమైంది, మీ ఉద్దేశాలే ఉన్నతమైనవి. మీకు లోబడి ఆ ఉద్దేశాలు నిలిచి ఫలించడానికి ఈ సమయమందు వాక్యమై ఉన్న దేవుడిగా మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. నీ మాట తప్ప మమ్మల్ని బలపరచగలిగింది ఈ భూమి మీద ఏది లేదు నాయన. అట్టి అమూల్యమైనటువంటి నీ మాట చేత మమ్మల్ని ధైర్యపరచండి, విశ్వాసంలో పెంపొందించండి, స్థిరపరచండి, చెక్కండి, నాటండి, సరిచేయండి, బాగు చేయండి. మీ ఎదుట మేము అందరము కూడా మీరు ప్రత్యక్షమవు ఆ సమయంలో నమ్మకమైన వారుగా నిలిచి ఉన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఈ సమయమందు ప్రభువా మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము. రోమీలకు రాసినటువంటి పత్రిక అందరికీ పరిచయం ఉన్నటువంటి లేఖన భాగమే, ఎన్నో సందర్భాల్లో జ్ఞాపకం చేసుకున్నటువంటి లేఖన భాగమే. అలాగే దేవుడు నాతో మాట్లాడినటువంటి మాటల్లో రెండవ మాటగా ఈ మాట నాకు ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా అనిపించినటువంటి దేవుని మాట ఇది. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షము ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక
మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. దేవుడు ఈ మాటలు మనందరి వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్ చెప్దాం గట్టిగా, ఆమేన్. ఈ దినం ఈ మాట ఆలోచన చేస్తే ఇది నాతో దేవుడు మాట్లాడినటువంటి రెండవ మాట. మొదటి మాట నేను ఎప్పుడు పంచుకుంటాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి దేవుని చిత్తం గురించి చెప్పబడినటువంటి మాట అది. అప్పటిదాకా నా లైఫ్ గురించినటువంటి అవగాహన లేకుండానే ఎందుకు బ్రతుకుతున్నానా అనుకునే ఎన్నో సందర్భాలు నా లైఫ్లో నన్ను దాటుకుంటూ వెళ్ళినప్పుడు, ఒక గురిగమ్యం లేనటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడినటువంటి మొట్టమొదటి మాట ఏంటి అంటే, ప్రభు దగ్గరికి రాకముందేమో నీవు నాకు భయపడలేదు అని మాట్లాడాడు. ఆ మాట నాకు భయాన్ని కలిగించింది. దేవుని వైపు తిప్పబడ్డాను. తర్వాత నా లైఫ్లో ఒక గోల్ లేకుండా బ్రతుకుతున్నప్పుడు దేవుడు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, ఆయన చిత్త ప్రకారమైన దయా సంకల్పంలో ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు అని మాట్లాడాడు. ఇది రెండవ మాటగా ఇక్కడ మాట్లాడిన మాట ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించే వారికి అక్కడ రాయబడి ఉంది, ముందుగా ఆయన ఏం చేశాడంటే కొంతమందిని ఏర్పరచుకున్నాడు. ఒక ప్రోత్సాహకరమైన మాట ఒకటి చెప్పిన ఈ ఉదయకాలం మనందరికీ సంతోషాన్ని తీసుకొచ్చే మాట ఏంటంటే, మనమందరం కూడా దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్దామా? దాని కొరకు మనం ఏం చేశాడంటే ముందుగా ఆయన నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడంటే, ఆయన ఎవరినైతే ఏర్పరచుకున్నాడో ఆ ఏర్పరచబడిన వారి ముందు విరోధి నిలవగలడా అంటే నిలవలేడు. ఆయన అంటున్నాడు, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షము ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుని స్తోత్రం చెప్దామా? నీ పక్కన ఉన్న వాళ్ళు తట్టి చెప్పండి, నీకు విరోధి లేడని చెప్పండి. ఎవరు లేరు చెప్పండి. అదేంటండి మీరు భలే చెప్తున్నారు, కానీ రోజు మాకు విరోధులే కనబడతా ఉంటారు. రోజు పరిస్థితులన్నీ విరోధంగానే కనబడతా ఉంటాయి. ఎలా చూసినా అసలు ఎందుకు క్రైస్తవంలోకి వచ్చానా అని విచారపడిన చాలా సందర్భాలు నేటికి కూడా కనబడుతున్నాయి. ఎందుకు దేవుని నమ్ముకున్నానా అనేటటువంటి సంఘటనలు నా లైఫ్లో ఎన్నో మా ముందుకు వస్తున్నాయి. వినాలి. మీరేమో దేవుడు మన పక్షంగా ఉంటే విరోధి ఎవడంట. మరి అక్కడ వాక్యం కూడా క్లియర్గా అదే ఉంది, దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు. అంటే ఇప్పుడు మనకు విరోధి లేకుండా ఉండాలి అంటే మనకు ఎవరు ఉండాలి? దేవుడు మన పక్షంగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు అందరికీ వకాల్తా పుచ్చుకుంటాడంటే లేదు. దేవుడు అందరి పక్షంగా ఉంటాడంటే లేడు. అమ్మో, మన దేవుడు అందరి పక్షంగా ఉంటాడు అనుకున్నాంగా. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు తన ప్రేమించే విషయంలో అందరి పక్షంగా ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించు. దేవుడు తన ప్రాణమును పెట్టే విషయంలో యేసుక్రీస్తు వారు ఏ పక్షపాతం లేకుండా అందరి కొరకు ప్రాణం పెట్టాడు. అక్కడ కూడా ఏ పక్షపాతం లేదు. కానీ తన ఏర్పాటులో, తన ఎన్నికలో, దేవుని రాజ్యము చేర్చబడే విషయంలో బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అందరికీ సువార్త ప్రకటించబడుతుంది. వెలుగు చీకటి దగ్గరకు వస్తున్నప్పటికీ కూడా చీకటి దాన్ని ఏం చేయట్లేదు అంటే గ్రహింపకుండెను. కాబట్టి వెలుగు రావడం అనేది ఖచ్చితంగా వస్తుంది. సువార్త అనేది ప్రతి ఒక్కరికి చేరుతుంది. దేవుని ప్రేమ ప్రతి హృదయాన్ని తడుతుంది. కానీ గ్రహింపకుండా ఉన్నటువంటి వారి పక్షంగా దేవుడు లేడు. కానీ ఒక ప్రోత్సాహకరమైన మాట ఏంటంటే, ఈరోజు
దేవుడు నీ పక్షంగా ఉండాలి అంటే నువ్వు ఖచ్చితంగా, మనం ముందే చదువుకున్నాం కదా, 28వ వచనం, దేవుణ్ణి ప్రేమించు వారికి, గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా. ఇప్పటి నుండైనా నీవు ఏం చేయాలి అంటే దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ వాస్తవానికి ఇక్కడ సందర్భానుసారంగా ఈ వాక్యాన్ని చూసుకుంటే భవిష్యత్తులో జరగబోతున్నటువంటి సందర్భాలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ వచనాలు రాయబడి ఉన్నాయి. ఇది కేవలం నేటి ప్రజెంట్ విషయాన్ని గురించే కాదు, ఫ్యూచర్లో జరగబోతున్న వాటి గురించి కూడా దేవుడు ఎంత కంట్రోల్ కలిగి ఉన్నాడో, కంట్రోల్ అంటే తెలుసా, అధికారం కలిగి ఉన్నాడో, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు సామాన్యుడు కాదని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో ఏ విరోధి కూడా నీ ముందు నిలవలేడు అని చెప్పడానికి వాక్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే చూడండి, ఎక్కడ నుండి ఉందో ఆ మాట అంటే 19వ వచనంలో నేను చదువుతాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనై దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రం పొందుదును అను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దాని లోపరచిన వారి మూలంగా వ్యర్థపరచబడింది. సృష్టి యావత్ ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచూ ప్రసవన వేదన పడుచున్నదని ఎరుగుతుంది. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనం కూడా దత్తపుత్రత్వము కొరకు అనక మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టచ్చు మనలో మనము మూలుగుచున్నాము. ఈ వచనాలు మనం గమనిస్తే వినాలి. ఇది సృష్టి కూడా ఏం చేస్తుందో తెలుసు, అక్కడ రాయబడిన మాట, దేవుని కుమారుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది. ఒక మాట సుడిగా అడుగుతున్నాను, ఎంతకీ ఎదురు చూడాల్సింది మనమా సృష్టి? ఎదురు చూసేది మనమా సృష్టి? ఇప్పుడు సృష్టి ఎవరో అన్నారు మొన్న, ఏమన్నారు అంటే మీరు గమనిస్తున్నారో లేదో, ఈ మధ్యకాలంలో జరుగుతున్నది ఏమిటి అంటే కొద్దిగా పొద్దు అనేది పెరిగింది. దానికి 24 అవర్స్ ప్లేస్లో ఇప్పుడు 1 గంట యాడ్ చేద్దాం అని ఆలోచన చేస్తున్నారు. కాల ఋతువులు ఈ యొక్క ఏదైతే ఉన్నాయో వాటిలో చాలా చేంజెస్ వచ్చేసాయి. హై ఆల్టిట్యూడ్ అన హిమాలయాల్లో వీరు పర్వత ఆరోహణ చేయడానికి వెళ్తారు కదా, ఆ ప్రాంతాల్లో గ్లేషియర్ ఇలాంటి ప్రాంతాల్లో ఏం జరుగుతుందంటే ఎవరెస్ట్ ఆ ప్రాంతంలో రీసెంట్గా ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చూశారు. ఏంటి ఆశ్చర్యకరమైన విషయం అంటే, సహజంగా బాగా ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ అలాంటి ప్రాంతాల్లో మినిమం 50 degrees మైనస్ పైనే ఉంటుంది. అది అంత మైనస్లో ఉండేటటువంటి ప్రాంతాల్లో పాములు బ్రతకడం కష్టం. కానీ మొన్నటి కాలంలో అక్కడ ఒక 10 పాములు చూశారంట. 10 పాములు చూసినప్పుడు అవి కూడా మామూలు పాములు కాదు, కింగ్ కోబ్రాస్ అంటే పెద్ద తాచు పాములు, పెద్దవి కింగ్ కోబ్రాస్ కనబడ్డాయి. దానికి ఇందులో గొప్పే ఉందంటే చలి ప్రాంతంలో అవి జీవించడానికి ఎలాంటి అనుకూలత ఉండదు. కానీ ఇవి ఎలా అంటే ఇది ఎలా వచ్చింది, పోనీ ఎవరి బ్యాగుల్లోనో అనుకోకుండా ఎవరి బ్యాగుల్లోనో లేదా ఏదన్నా ట్రక్కుల్లోనో వచ్చిందేమో అని అనుకున్నా ఇది ఎలా సర్వైవ్ అవ్వగలుగుతుంది అంటే మొత్తానికి అలాంటి ప్రాంతాల్లో కూడా టెంపరేచర్లు బాగా పడిపోతున్నాయి. ఇవన్నీ కూడా దేనికి సూచనగా కనబడుతున్నాయంటే ఒక దినము ఆ మానవాళికి ప్రమాదకరంగా కనబడుతుంది అని వీళ్ళు విశ్లేషిస్తూ ఉన్నారు. అయితే ఈ విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నంటే కాలక్రమాలు జరుగుతున్నటువంటి ఆ విధానాలు మనం గమనిస్తున్నప్పుడు ఎన్నో చేంజెస్ వచ్చాయి. ఇవి కూడా ఏం చేస్తున్నాయంటే ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు అంట ఎదురు చూస్తున్నాయంట. అంటే భారమైపోయింది, ఈ భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులు కూడా భారంగా కనబడుతున్నాయి. కానీ
వాటిని వివరిస్తూ భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, మనము కూడా ఏం చేయాలి అంటే ఆయన యొక్క రాకడ కొరకు ఎదురు చూడాలి, అందులో నువ్వు ఏర్పరచబడిన వ్యక్తిగా ఉండాలి అని ఒక విశ్లేషణ చేస్తూ ముందుకు వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఇదంతా మన గ్రహింపు కొరకు అర్థమవడం కోసం ఈ విషయాలు జ్ఞాపకం చేశాను. కానీ ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి సత్యం లేదా వాక్య సందేశం ఏమిటి అంటే, ఇక్కడ గమనిస్తే ద ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్ అంటే మన జీవితాల్లో దేవుని యొక్క అనుగ్రహం. మీ పక్కన ఉన్న చెప్పండి అన్నమాట, ఎవరికది ఏంటంట? మన జీవితాల్లో దేవుని యొక్క అనుగ్రహం. అనుగ్రహం అంటే ఏంటండి? అనుగ్రహం అంటే ఏంటి? అనుగ్రహించారు అంటారు కదా, ఒక వరంలాగా ప్రసాదించడం, ఒక గిఫ్ట్ లాగా మనకు ఇవ్వడం. మన జీవితాల్లో దేవుడు ఏమిచ్చాడు అంటే గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందులో మొట్టమొదటి అనుగ్రహం ఏదైనా ఉంది అని చెప్పుకోవడానికి మొదటిది ఏంటో తెలుసా? నేను మొదటి పాయింట్ చెప్పట్లేదు, కానీ నా మటుకు నేను నేర్చుకుంది ఏంటంటే, నేను దేవుని ఏర్పాట్లో ఎన్నికలో ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్దామా? మనం అందరం ఎవరి మట్టుకు వారు చెప్పుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? మనము ఎక్కడున్నాం చెప్పండి? దేవుని ఎన్నికలో ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? నా తోటి సహోదరులు, నా తోటి స్నేహితులు, నాతో చదివిన వారు, నాకంటే బలవంతులు, నాకంటే జ్ఞానవంతులు, నాకంటే సామర్థ్యం కలిగిన వారు ఎందరో నా లైఫ్లో పాస్ అవ్వకుండా వెళ్ళిపోయారు. పాస్ అవ్వడం అంటే దాటుకుంటూ వెళ్ళిపోయారు. ఎంతోమందితో నాకున్నటువంటి వాట్సాప్ గ్రూప్లో నాకు ఎల్కేజీ నుండి 7th క్లాస్ వరకు ఒక గ్రూప్ ఉంది, 7th నుండి 10th వరకు స్కూల్ గ్రూప్ ఒకటి ఉంది. ఇది తర్వాత డిగ్రీది ఒక గ్రూప్ ఉంది, ఇంటర్మీడియట్ లేదు, డిగ్రీది ఒక గ్రూప్ ఉంది. ఇది కాకుండా ఇంకేముందంటే ఆర్మీ గ్రూప్ ఒకటి ఉంది. ఆర్మీ గ్రూప్ కాకుండా పాస్టర్స్ గ్రూప్, ఇంకా చెప్పలేము, చాలా గ్రూప్స్ ఉన్నాయి. అయితే ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఇన్ని గ్రూపులు ఉన్నాయి, ఇంతమందితో సహవాసం కనపడుతూ ఉంది. ఎంతోమంది పాస్ అయిపోయారు, నన్ను దాటుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకు అంటే వారు నాతో పోలిస్తే ఎన్నో విషయాలు గొప్పగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఒక పాస్టర్స్ గ్రూప్ని తప్పించి చెప్తున్నాను, ఈ లోకపరమైన వాటి గురించి చెప్తూ. వారందరిలో ప్రభువుని ఎరిగిన నేను, ప్రభువుని ఆరాధించే నేను, ప్రభు కొరకు నిలబడగలిగినట్లుగా, ప్రభు నామాన్ని స్మరించగలిగినట్లుగా, ప్రభు రాజ్యపు వారసత్వంలో నిలిచినట్లుగా ఆ ఒక్క భాగ్యం అనుగ్రహించబడిన వాడిగా నేను ఏంటంటే ప్రభువుని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందరో కనుమరుగైపోయారు, ఎందరో కనపడకుండా పోయారు, కనుమరుగైపోయారు, మరణించారు. కానీ వారందరిలో కూడా దేవుని ఏర్పాటులో నేనున్నాను. ఈరోజు ఇదే మాట మీ దాకా వస్తే వినండి, వినండి, వినండి. మీ బంధువుల్లో, మీ రక్త సంబంధికుల్లో, మీ కుటుంబాల్లో మీరే ఎందుకు ప్రభువుని తెలుసుకున్నారు? మీరే ఎందుకు ప్రభువుని ఆరాధించగలుగుతున్నారు? మీరే ప్రభు సన్నిధిలో ఎందుకు ఉండగలుగుతున్నారు? దేవుని మాట మీకే ఎందుకు వినబడుతుందంటే, దేవుడు మనందరికీ అనుగ్రహించినటువంటి గొప్ప ధన్యత ఆయన ఏర్పాటు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇది ఎరిగి మనం మన జీవితాల్లో ఏర్పరచుకున్నటువంటి దేవుడు ఏం అనుగ్రహించాలో దేవునికి తెలుసు అంటారా, తెలియదంటారా? చెప్పండి, తెలుసా తెలీదా? తల్లి ఉంది, పాప పుడతారో బాబు పుడతారో తెలియకుండానే పాపైనా బాబైనా పుట్టిన తర్వాత వారికి కావాల్సిందంతా సమకూర్చడానికి ఎవరైనా ఆజ్ఞాపిస్తే చేస్తారా? వారంతగా వారు తల్లిదండ్రులైన వారు ముందుగానే సిద్ధపరచుకుంటూ వస్తారా? ఏమండి, ముందుగానే సిద్ధపరచుకుంటూ వస్తారా? పుట్టిన తర్వాత కూడా ఏం తీసుకురావాలి, జొబ్బాలు మొదలుకొని ఏ పౌడర్ రాయాలి, ఏ సబ్బు రాయాలి, ఎలాంటిది వాడాలి, ఏ అగ్గిలు వాడాలి, ఏ విధమైన పోషణ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎంత టైంకి ఇవ్వాలి, ఎలా బిడకి ఏది అవసరమో, ఏది మంచిది కాదో కూడా ప్రతి ప్రణాళిక నీకు తెలియకుండా పుట్టినటువంటి బిడ్డ విషయంలోనే నీకు అంతుంటే, దేవుడు నిన్ను ముందుగా ఏర్పరచుకున్నాడు.
దేవుని ఏర్పాటులో మనం ఉన్నాము. దేవుని యొక్క ప్రణాళికలో ఈ భూమి మీదకి వచ్చాము. దేవుని యొక్క ప్రణాళికలోనే మనము ఆయన రక్షణలోకి నడిపించబడినటువంటి వ్యక్తులంగా ఉన్నాం. మన విషయంలో దేవునికి ఎంత ఆలోచన ఉంటుంది. ఈరోజు ఒకవేళ ఆందోళనలో లేదా భయాల్లో భీతితో కృంగిపోయి ఏం చేయాలో అర్థం కాక, ఎందుకు బ్రతుకుతున్నానో తెలియక, ఒకవేళ అగమ్య గోచరంగా గనక ఇప్పటికీ మీరుంటే, ఈరోజు ప్రభు చెప్తున్నటువంటి గొప్ప శుభవార్త ఏంటంటే, దేవుడు మన జీవితంలో తన అనుగ్రహాన్ని ఉంచాడు. ఆమేన్ చెప్దామా? ఆమేన్. రండి, దేవుని వాక్యంలోంచి ఆయన అనుగ్రహం ఎలాంటిదో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, ఈయన అనుగ్రహము అనే మాటకు ఆలోచన చేస్తే ఆయన భవిష్యత్తును కూడా ఎరిగినవాడు, ఎంత అనుగ్రహం కలిగినవాడో కొన్ని ఎగ్జాంపుల్స్ వాక్యంలోంచే నేను చూపిస్తాను. రండి, ఆదికాండం 45వ అధ్యాయం. దేవుడు అనుగ్రహం కలిగినటువంటి వ్యక్తుల జీవితాలు ఎలాగుంటాయో కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 45వ అధ్యాయము 4వ వచనం చదువుదామా? అంతటా యోసేపు నా దగ్గరికి రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళున్నట్లు చెప్పండి. ఎవరు అమ్మేశారు? అన్నలు అమ్మేశారు. మీరు అమ్మి వేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే అయినను. చెప్పండి. ఏంటంట? అమ్మేసినా కానీ, నన్ను దూరం పెట్టినా కానీ, నన్ను ఎక్కడో పడేసినా కానీ, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించిన. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? అమ్మి వేసింది అన్నలే. ఇంతకీ ఎవరి గురించి నేర్చుకుంటున్నాం మనం? యోసేపు గురించి. యోసేపు పలుకుతున్న మాట ఏంటంటే, అన్నలారా, ఆ రోజు మీరు అమ్మేశారు, అమ్మేసినందుకు ఏం చింతపడద్దు. వాళ్ళకి ఎందుకు చింత అంటే, ఎవరి దగ్గరికైతే సహాయానికి వచ్చారో, ఎవరినైతే ఆహారం అడగాలని వచ్చారో, అమ్మా వినండి, ఎవరినైతే ఆహారం అడగాలని వచ్చారో, ఎవరినైతే పోషణ కొరకు వచ్చారో, ఆ ఎదుట ఉన్న అధికారి ఎవరు అంటే, ఇదిగో వారి సహోదరుడు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మమ్మల్ని ఏం చేస్తాడంటే, మేము చేసిన ద్రోహానికి ఖచ్చితంగా మమ్మల్ని చంపేస్తాడు. ఇది మానవ నైజం. వినాలి. మనం ఏం చేస్తాం చెప్పండి? పరిస్థితులు వేరుగా ఉన్నప్పుడు, కష్టంగా ఉన్నప్పుడు, బాధగా ఉన్నప్పుడు మన ఆలోచనలన్నీ విశ్వాస జీవితంలోంచి తొలగిపోతూ ఉంటాయి. మనం ఆలోచించే విధానం ఎలాగైపోద్దంటే, ఒక అన్యుల్లాగా, ప్రభువుని ఎరగని వారిలాగా ఒక క్విక్ రియాక్షన్స్ చూపిస్తూ ఉంటాం. కునిగిపోతాం, బలహీనపడిపోతాం, అధైర్యపడిపోతాం, ఆందోళన పడతాం. కానీ ఒక మాట చెప్పమంటారా? వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్న మాట, మీరు అమ్మి వేసినందుకు మీరు దుఃఖపడకండి, ఎందుకంటే అది మీకు సంతాపం పుట్టింపనీకుడి. ఎందుకు దేవుడు దాన్ని అనుమతిచ్చాడు? ఆయన ఏం తీసుకెళ్ళి యోసేపును ఐగుప్తులో పడేయలేదు, అనుమతి ఇచ్చాడు. ఎందుకు అనుమతించాడు అంటే, అది ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఇప్పుడు చెప్పండి, దేవుని ప్రేమించే వారికి సమస్త ఏమవుతున్నాయి? సమకూడి మేలు జరిగించుటకై. ఈరోజునే చూస్తూ ఉంటాం మనము, ఇప్పుడున్నటువంటి సంఘటనలే చూస్తూ ఉంటాం మనము. దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? నీ భవిష్యత్తును కూడా ఆయన ఎరిగినవాడు. ఎందుకో తెలుసా? అసలు మన జీవితమే ఆయన అనుగ్రహించిన అనుగ్రహం. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనం బ్రతుకుతున్నదే, ఊపిరి తీసుకుంటున్నదే, పోషించబడుతున్నదే, కుటుంబంతో ఆనందిస్తున్నదే, బిడ్డలతో ఆనందిస్తుంది, అది దేవుడు అనుగ్రహించిన అనుగ్రహం, ఆయన ప్రావిడెన్స్. అది యోసేపు జీవితంలో ఇదిగో ఎందుకొరకు అనుమతించాడు అంటే, ఆయన అంటాడు,
మీకు మీ ప్రాణ రక్షణ కొరకు ముందుగా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. ఒక మాట అడుగుతున్నాను, మీ ఇంట్లో మీరే వస్తున్నారు కదా, మీ ఇంట్లో మీరే పోరాడుతున్నారు కదా, ఈరోజు ఈ మాట మీకే వినబడుతుంది కదా, మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే మీరే కృంగిపోతే ఇంకా ప్రభువుని ఎరగని వారు మీ ఇంట్లో చాలామంది ఉన్నారే. మీకు మిమ్మల్ని కించపరిచేవారు, అవమానపరిచేవారు, దేవుడి శక్తి ఏంటో ఆశ్రయించిన వారు, దేవుని ప్రేమను ఎరగని వారు ఎంతోమంది మీ ముందు వెళ్ళిపోతున్నారే. వారికి మీరు ఎలాగ చెప్పగలరు దేవుని గొప్పతనం? వారికి ఎలాగ వివరించగలరు మీ దేవుని యొక్క గొప్పతనం? మీరే వారి ముందు దుఃఖపడేవారిలాగా, మీరే కృంగిపోయిన వారిలాగా, మీరే ఏదో కోల్పోయిన వారిలాగా ఉంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క వాత్సల్యత మిమ్మల్ని బట్టి ఎలాగ వివరించబడుతుంది? ఏ రోజైనా ఆలోచన చేశారా? అసలు మీకు ముందు మీ దేవుని శక్తి ఏంటో మీకు తెలుసా? శక్తి అంటే మేము డాక్టర్ పెట్టుకున్నామండి, అందరిలో మాకు తొందరగా ఇచ్చారండి, ఇది కాదు. ఏమండి, శక్తి అంటే మేము లోనుకు పెట్టుకున్నామండి, లోను ముందుగా వచ్చిందండి, అద్భుతం జరిగిందండి, ఇది కాదు. శక్తి అంటే ఏంటో తెలుసా? నీ జీవితం ఆయన అనుగ్రహంలో, సమకూర్పులో, ఆయన నడిపిస్తున్న విధానంలో ఆయనకు సరెండర్ అయిపోయి లోబడి వెళ్తూ ఉండడం, అదే నిజమైనటువంటి సాక్ష్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే అదే ఆదికాండం 50వ అధ్యాయంలో 20వ వచనంలో మనం గమనిస్తే ఆయన అంటాడు, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితే కానీ నేటి దినమున జరుగునట్లు, అనగా బహు ప్రజలు బ్రతికింపబడినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది దేని కొరకు అంటే మేలు కొరకు. మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, కానీ అది దేని కొరకంట? మేలు కొరకు. చాలాసార్లు అనారోగ్య పరిస్థితులు మన ముందుకు వచ్చినప్పుడు చాలామంది ప్రాణభయం పట్టుకొని, ఏమండి వింటున్నారా? ప్రాణభయం పట్టుకొని ఇక సగానికి సగం అక్కడే కుంగిపోతాం. నేను ఒక వ్యక్తి గురించి నిన్న శనివారం సిద్ధపాటు కూడికలో పంచుకున్నాను. సిద్ధపాటు కూడికి వచ్చిన వారికి కొంత పరిచయం చేశాను. ఒక ఆయన పేరు అలెగ్జాండర్ పాల్ అలెగ్జాండర్. ఇతను అమెరికా దేశంలో ఉంటాడు. ఈ అలెగ్జాండర్ పాల్కు ఉన్న మరొక పేరు ఏంటంటే పోలియో పాల్. ఏంటి ఆయనకున్న సమస్య ఏంటంటే, ఆయనకి మెడ కింద భాగం నుండి, నేను చెయ్యి కూడా పనిచేస్తుందని చెప్పాను, వాస్తవానికి చెయ్యి కూడా పనిచేయదు ఆయనకి, ఆయన తల భాగం వరకే పనిచేస్తుంది. ఈ మెడ కింద భాగం నుండి చచ్చుబడిపోయింది ఆయనకి చిన్నతనంలో, 6 సంవత్సరాల వయసులో. డాక్టర్లు ఈయన బ్రతికించడం ఎలాగా అర్థం కాలేదు. ఎందుకంటే పోలియో అంటే కొంతమంది కాల్లో లేదా చేతుల్లో, ఎక్కువ శాతం కాళ్ళు మనకు తెలిసిన విషయాలు. కానీ ఈ వ్యక్తి మెడ కింద భాగం నుండి ఏ పార్ట్ కూడా పనిచేయదు. సరే, డాక్టర్లు అందరూ ఆలోచించి ఆయన బ్రతికించడానికి, ఎందుకంటే ఆయనకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టం అంట. లోపల కింద ఏం పనిచేయదు కదా, ఊపిరి తీసుకోవడం కూడా కష్టం అంట. ఐరన్ లంగ్స్ వేశారంట, ఊపిరితిత్తులు ఇనప వేశారు. ఆయన ఒక ఐరన్ డ్రమ్ములో పెట్టారు. తల భాగం వరకే బయటకు ఉంటుంది, కింద భాగం నుండి అంతా మొత్తం డ్రమ్ములో ఉంటుంది. ఆయనకి కృత్రిమంగా ఆ ఇచ్చేటటువంటి ఆక్సిజన్ అంతా ఐరన్ లంగ్స్, ఊపిరితిత్తుల ద్వారానే వెళ్తుంది. ఆయన వీళ్ళు డాక్టర్లు కూడా ఏమనుకున్నారంటే, ఈయన ఎక్కువ కాలం బ్రతకడు, చనిపోతాడు అనుకున్నారు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఆయన 70 సంవత్సరాలు దాంట్లోనే బ్రతికాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 70 సంవత్సరాలు. మామూలుగా డ్రమ్ములో బ్రతికితే ఏముందిలే గొప్ప అని అనుకోవచ్చేమో, కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా, ఆయన తన స్టడీస్ని కంప్లీట్ చేశాడు, లా డిగ్రీని సంపాదించాడు, మంచి డ్రాయింగ్ వేసేవాడు, ఒక బుక్కును రాశాడంట. ఎలా రాశాడని అనొచ్చు, నోటితో బ్రష్ పెట్టుకొని, నోటితో పెన్ను పెట్టుకొని, ఆయన ప్రతిదీ కూడా తన డిగ్రీస్ అన్నీ కూడా కంప్లీట్ చేయడానికి నోటి ద్వారానే రాసేవాడు, నోటి ద్వారానే డ్రాయింగ్ వేసేవాడు.
అలాగున ఆయన ఆ యొక్క సమస్యను అందరూ ఇక సమస్య అనుకునే సమస్యను ఆయన సునాయాసంగా జయించి ఆయన చెప్పిన మాట ఏంటంటే దేవుడు దీనిలో కూడా మహిమ పొందాడు అని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, నీ సమస్య ఎంత, నీ అనారోగ్య పరిస్థితి ఎంత, నీ కలిగిన బాధ ఎంత? మొన్న రీసెంట్గా ఆయన చనిపోయాడు 2024 సంవత్సరంలో. 70 సంవత్సరాలు ఒక ట్యాంకులో కదలకుండా ఉండి ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి, ఆ వ్యక్తి ఆలోచించే విధానం, దేవుడు ఏం చేశాడని, ఎందుకు బ్రతకాలని, ఏదో ఒకటి ఇచ్చేయమని, లేకపోతే త్వరగా చచ్చిపోవాలని అనుకోవాల్సిన ఎందుకంటే కనీసం చిన్న మూమెంట్ కూడా చేయడానికి లేనటువంటి వ్యక్తి 70 సంవత్సరాలు సాధించి చూపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి చెప్పండి, మన సమస్య ఎంతది? రోజు వాక్యాలు వింటాము, రోజు దేవుని యొక్క ప్రోత్సాహం వినబడతానే ఉంటుంది, అయినా కృంగిపోతుంటే మరి సమస్య ఎంతది? ఈరోజు ప్రియ సంగమ, యోసేపుని బట్టి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను సార్వభౌమ అధికారిని. దేవుని స్తోత్రం కలుగును గాక. సమస్తం నా అధీనంలో ఉంది, సమస్తం నా చిత్తంలో ఉంది, సమస్తం నా ప్రణాళికలో ఉంది. ఈరోజు ఆయన చిత్తానికి లోబడ్డం, ఆయన ప్రణాళిక లోబడ్డం మనం తెలుసుకోగలిగితే, నువ్వు ఏ స్థానంలో ఉన్నా నేను ఉన్నతమైనటువంటి స్థానం, అంతకంటే ఉన్నతమైనటువంటి పరలోకంలో నిలబెట్టగలిగిన సామర్థ్యం కలిగినటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే రండి, ఇంకొక ఉదాహరణ మనం చూసినట్లయితే రోమిలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం, రోమిలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 17వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, మరియు లేఖనము ఫరోతో ఇలాగ చెప్పాను. ఎవరెవరితో చెప్పారు చెప్పండి? ఫరోతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఆ రోజుల్లో దేవుడు ఎలా చెప్పాడు ఫరోతో? మోషే ద్వారా చెప్పాడు. ఇక్కడ లేఖనం అన్న మాట, ఇది మన నూతన నిబంధనలో చదువుతాం, కానీ అక్కడ నోటి మాట ఎవరి ద్వారా, ఆ రోజుల్లో ఎవరి ద్వారా వెళ్ళేది ప్రజల దగ్గరికి? ప్రవక్తల ద్వారా వెళ్ళేది, సేవకుల ద్వారా వెళ్ళేది. ఇప్పుడు ఫరోకు దగ్గరికి ఒక మాట వెళ్ళింది. ఏం మాట వెళ్ళింది అంటే, నేను నీ యందు నా బలము చూపుటకును, నా నామం భూలోకమందంతటా ప్రచురమగుటకును, అందు నిమిత్తమే కదా నిన్ను నియమించి తిని. కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వారిని కనికరించును, ఎవరిని కఠినపరచగోరునో వారిని కఠినపరచును. ఇట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడు ఎవడు? ఆయన ఇకను నేరం మోపలేలా నీవు నాతో చెప్పు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? మనం ఏం చేయలేమంట, ఆయన చిత్తాన్ని ఎదిరించలేం. ఆయన చిత్తానికి వేరుగా పరిగెత్తే వాళ్ళు చాలామంది ఉంటారు. తెలుసు వాళ్ళకి నా లైఫ్ ఏంటో, నేను ఎలా ఉండాలో, ఎక్కడ ఉండాలో, ఏ స్థానంలో ఉండాలో, ఏం చేయాలో, ఎలా ఉంటే మంచిదో, ఎలా ఉంటే మేలో, ప్రార్థన చేసుకోవాలని, సహవాసంలో ఉండాలని, వాక్యం చదవాలని, వాక్యంతో అనుబంధం ఉండాలని, సేవకులతో అనుబంధం ఉండాలని, సంఘంతో అనుబంధం ఉండాలని అన్నీ తెలుసు. కానీ కొంతమంది ఏం చేస్తారో తెలుసా? దేవుని చిత్తానికి వేరుగా వెళ్తూ ఉంటారు. అన్నా తమ్ముడు వినండి 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 వినండి, దేవుని చిత్తానికి వేరుగా నేను సాధించగలను, నేను చేయగలను, నా వల్ల అవుతుంది, నాకు నేనే, అలాంటి వారికి దెబ్బలు తగులుతూ ఉంటాయి. కానీ ఎవరైతే దేవునికి లోబడతారో, ఎవరైతే ఆయన చిత్తాన్ని కనిపెట్టుకుంటారో, మనం అంటాం కదా, ఫరో హృదయం కఠినపరచబడింది, ఫరో హృదయం కఠినపరచబడింది. ఇంతకీ ఫరో హృదయాన్ని కఠినపరిచింది ఎవరు? దేవుడే. మోషేతో చెప్పాడు దేవుడు. ఏమని చెప్పాడంటే, మోషే నువ్వు వెళ్ళు, నా ప్రజల్ని నువ్వు విడిపించు. అయ్యా నా మాట ఎక్కడ వింటాడయ్యా? అసలే అక్కడ ఉన్నది ఎవరు? ఫరో. అతను వింటాడా? నేను చెప్తున్నాను వెళ్ళు, నీకు నోటికి నేను బోరగా ఉంటాను వెళ్ళు. అప్పటికే నేను నోటి మాన్యం కలిగిన వాడిని అంటే ఆరోను కూడా ఇచ్చాడు, కర్రను అధికారంగా ఇచ్చాడు, వెళ్ళు అని చెప్పాడు. వెళ్ళమని చెప్పింది ఆయనే. వెళ్ళి అయినా రిక్వెస్ట్ చేస్తుంటే అతని హృదయం, ఫరో హృదయాన్ని కఠినపరిచింది ఆయనే.
ఎందుకంటారు అంటే వాక్యం చెప్తున్నటువంటి గొప్పతనం ఏంటంటే ఎందుకో తెలుసా, అప్పటిదాకా ఇజ్రాయెల్ ప్రజలకి దేవుని శక్తి ఏంటో తెలీదు. దేవుని ప్రజలకు, దేవుని ఏర్పాట్లో ఉన్న వారికి దేవుని శక్తి ఏంటో తెలియకుండా వారు సనగేవారుగా, గొనిగేవారుగా, మూలిగేవారుగా అల్లల్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడేంటో తాను తెలియజేశాడు. దేవుని గొప్పతనం ఏంటో తాను తెలియజేశాడు. తను ఏం చేయగలడో తెలియజేశాడు. శత్రువుల్ని ఎలా నిర్మూలన చేయగలడో తెలియజేశాడు. శత్రువులకు అసాధ్యమైన దాన్ని తన ప్రజల విషయంలో సాధ్యపరిచి తన గొప్పతనాన్ని ఆయన ఏం చేశాడో తెలుసా, ప్రకటించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఐగుప్తు ప్రజలు విడిపించబడడానికి కూడా కారణం ఆయనే. దానిలో బానిసత్వంలో నిలిచి ఉన్నప్పుడు ఆ ప్రణాళిక అంతా వేసింది కూడా ఆయనే. ఇంతకీ ఎందుకు అంటే వీరు నా మీద ఎంత ఆధారపడతారో. ఇప్పుడు ఒక మాట అడగనా, మిమ్మల్ని సూటిగా ఒక మాట అడగనా, మందాక తీసుకొచ్చి, నువ్వు శ్రమ కలిగినప్పుడు సనుగుతున్నావా, గొనుగుతున్నావా, దేవుని స్తుతిస్తున్నావా? నీకు కష్టం కలిగినప్పుడు దేవునితో ఎక్కువ నడుస్తున్నావా, దేవునికి దూరంగా వెళ్తున్నావా? అనుకున్నది జరగనప్పుడు, అడిగింది ఇవ్వనప్పుడు దేవుణ్ణి గణపరిచే వ్యక్తిగానే ఉంటున్నావా, నీ స్థానంలోనే నువ్వు ఉంటున్నావా, పారిపోయే వ్యక్తిగా ఉంటున్నావా? దేవుని చిత్తం ఇదని నీ జీవితంలో తెలిసినప్పటికి కూడా దేవుని చిత్తానికి దూరంగా పరిగెత్తుతున్నావా, దేవునితోనే నడుస్తున్నావా? వీటన్నిటికీ ప్రశ్నకు సమాధానం నీ వద్ద ఉంది కదా. మళ్ళీ ప్రభు నీకు ఒక ప్రోత్సాహకరమైన మాట చెప్తున్నాడు. అదేంటో తెలుసా, నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా ఆఖరికి శత్రువు జీవితంలో నుండి అయినా నిన్ను బలపరిచే విషయంలో దేవుడు సార్వభౌముడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే రండి, దేవుని వాక్యంలోనే చూస్తే ఈ సంఘటన మనం ముందుకెళ్తే మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 44వ అధ్యాయం, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 28వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, కోరేషుతో నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నువ్వు కట్టబడదు అనియు, దేవాలయమునకు పునాది వేయబడదు అనియు నేను చెబుతున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే తన చిత్తం తాను నెరవేర్చే విషయంలో దేవుడు ఎలాంటి వాడో తెలుసా, సమర్థుడైనటువంటి దేవుడు. ఇంతకీ యెరూషలేము యొక్క మందిరం కట్టేవాడు ఎవరు చెప్పండి? దేవాలయం కట్టేది ఎవరు? దాని గురించి విశ్లేషణ వింటా ఉంటే అక్కడేమో నేను నిన్న ఇజ్రాయెల్ దేశం గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాను. వినండి, ఇది మనకు చాలా అవసరం, మనం ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం గురించి తెలుసుకున్నప్పుడు, ఇజ్రాయెల్ దేశం చాలా చిన్న దేశం, అందరికీ తెలిసిన విషయమే. ఇజ్రాయెల్ దేశం యొక్క జనాభా సంఖ్య 1 కోటి లోపే, అది కూడా మనకు తెలుసు. ఎందుకు అంటే మన భారతదేశంలో ఒక రాష్ట్రం అంత, ఆంధ్ర రాష్ట్రం కూడా కాదు, ఒక మణిపూర్ ఆ ప్రాంత రాష్ట్రం అంతా ఉంటుందేమో, ఆ రాష్ట్రం అంత చిన్న దేశం. దాని చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా శత్రు దేశాలు. అయితే అవన్నీ సంపన్న దేశాలు. ఇవన్నీ శత్రు దేశాలు. ఎందుకు సంపన్న దేశాలు అంటే వాటిలో ఏముంది అంటే పెట్రోల్ నిల్వలు ఉన్నాయి, పెట్రోల్ బావులు ఉన్నాయి. వాటికి మెయిన్ ప్రధాన సోర్స్ ఏంటంటే ఈ పెట్రోల్ ఆదాయం ఎక్కువ. ప్రపంచం అంతటిని వారు ఆదాయంలో వారికి సపరేట్ సోర్స్ ఉంది. ఇది శత్రు దేశాలకు ఉన్న రీజన్. ఒక మాట చెప్పనా, దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు కేవలం ఈ వాగ్దానం ఇస్సాకుకే ఇచ్చాడా, ఇంకెవరికి ఇచ్చాడు చెప్పండి? ఆఖరికి క్షమించాలి, ఆఖరికి ఎవరు పుట్టారండి? దేవుడు అబ్రహాంకి ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో అది వారికి కూడా సంప్రదించేలాగా దేవుడు చేశాడు. అందుకే ఆ దేశాలు కూడా సంపన్న దేశాలుగా, విస్తరించబడిన దేశాలుగా, ప్రపంచంలో 2వ అతి ఎక్కువ జనాభా కలిగినటువంటి, అంటే
ఆ సమాజం యొక్క జనాభా కలిగిన దేశంగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇజ్రాయెల్ దేశానికి ఉన్న సోర్స్ పెట్రోలు వెతికినా దొరకదు ఆ దేశంలో. మళ్ళీ అదే ఎడారి ప్రాంతంలోనే ఆ ప్రాంతంలోనే ఉంది. వాటికి నీటి సోర్స్ కూడా లేదంట. తాగడానికి ఏం దొరకదు? నీరు దొరకదు. కానీ ప్రపంచం మొత్తంలో మనం గమనిస్తే అగ్రికల్చర్ అనగా వ్యవసాయంలో అతి సంపన్నమైనటువంటి దేశంగా మనం చూస్తాం. దానికి రీజన్ ఏంటంటే, ప్రతి బొట్టును కూడా వారు డీప్ ఇరిగేషన్, అంటే మనమైతే నీళ్ళు విస్తారంగా వదిలేస్తాం, నీళ్ళు రాకపోతే గొడవలు చేస్తాం కదా, వాళ్ళకి అలా కాదు. వచ్చే ప్రతి చుక్కను కూడా ప్రతి మొక్కకు వేరుకు అందించేలాగా టెక్నాలజీని వాడతారు వాళ్ళు. అదొక గొప్ప విషయం. అయితే వారికి మంచినీరు దొరకదు కదా, సముద్రపు ఉప్పు నీరుని ఫిల్టర్ చేసుకొని మంచినీరుగా చేసుకొని దాన్ని తాగడం మాత్రమే కాదు, మళ్ళీ అది వాడకానికి వాడుకున్న తర్వాత మళ్ళీ అది వెళ్తుంటే మళ్ళీ రీసైక్లింగ్ చేసుకొని మళ్ళీ మంచినీళ్ళుగా వాడతారంట. మన భారతదేశపు జనాభా 142 కోట్లు, 140 పైన వెళ్ళింది కదా. మన పర్సంటేజ్ ఆఫ్ సైంటిస్ట్ని గమనించినప్పుడు 2.93% ఉందన్నట్టుగా విన్నాను నేను. అయితే ఇజ్రాయెల్ దేశము పర్సంటేజ్ ప్రపంచంలో 20%. మనం వాడుతున్న లైట్, మనం వాడుతున్న ఫేస్బుక్లు, మనం వాడుతున్న టెక్నాలజీలు, మనం వాడుతున్న ఆఖరికి మన దేశంలో వాడుతున్న ఆయుధాలు కొన్ని, ఇవన్నీ కూడా సప్లై చేసే దేశం ఏదో తెలుసా? ఇజ్రాయెల్ దేశం. అంటే ఇవన్నీ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలంటే. అయితే ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, అక్కడ ఒకరోజు 24 గంటల్లో దేవాలయం కట్టడానికి మొత్తం సిద్ధపరచుకొని రెడీగా ఉన్నారు. అక్కడ ఏదైతే మసీద్ ఉందో దాన్ని పడేసి ఆ స్థలంలో దేవాలయం కడతారు. ఇది అక్కడ జరగబోయేది. అయితే ఇది వారి ప్రయత్నాలు, దాని కొరకు వారన్నీ సిద్ధపరుస్తున్నారు. వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, అప్పుడే ప్రభు రాకడ. అయితే వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, యెరూషలేమును కట్టబోయేది ఎవరు అంటే దేవుడే ఏం చేయబోతున్నాడంట? పునాది వేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే కట్టబోయేవాడు ఆయనే, పడగొట్టేవాడు ఆయనే, గాయాన్ని రేపేవాడు ఆయనే, గాయాన్ని కట్టువాడు ఆయనే. నీ జీవితంలో, నా జీవితంలో సార్వభౌముడైనటువంటి దేవుడు మన జీవితంలో ఆయన అనుగ్రహం ఈరోజు మనని ఈ రీతిగా ఉంచింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఆయనకి ఏమేమి అధికారాలు ఉన్నాయి, కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు దాకా ఆయన ఎవరెవరి జీవితాల్లో చేశారో కొంతమందిని జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన యొక్క అధికారం ఎంత గొప్పది, ఎలా ఉంది అనే విషయాలు కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. రండి, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతమైన ఋతువులను దయచేయుచు, ఆహారము అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. నీ పక్కన ఉన్న తట్టి చెప్పండి, ఆయన ఋతువుల మీద, కాలాల మీద అధికారం కలిగిన వాడని చెప్పండి. మనం బ్రతకాలంటే ఏముండాలమ్మా? మీరేమి గ్యాడ్జెట్స్ తిని బ్రతుకుతున్నారా? ఏముండాలి? ఆహారం ఉండాలి. ఆహారం మన నోటిలోకి వెళ్ళాలి అంటే అది ఏమవ్వాలి? పండాలి. అవి పండాలి అంటే దానికి ఏమి కావాలి? వర్షం కావాలి, ఋతువులు సరిగ్గా ఉండాలి. దానికి తగినట్టుగా వర్షాకాలంలో వర్షం, ఎండలకు ఎండ, ఏది ఏ సమయానికి అవసరమో అది ప్రతిదీ కూడా సమకూర్చబడాలి. ఒక్క మాట సూటిగా అడుగుతున్నాను, నువ్వు ఎంత ధనం ఉంటే, ఎంత సామర్థ్యం ఉంటే ఆ కాలక్రమాలని రెగ్యులర్గా చేయగలవు చెప్పండి.
ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అనుకుంటా, మేధో మదనం అనేదాన్ని మేఘమదనం అనేదాన్ని ప్రయత్నం చేశారు. ఏంటి అంటే వర్షాలు లేకపోతే హెలికాప్టర్లో తీసుకెళ్ళి ఆ మేఘాలని చల్లబరుస్తే అప్పుడు వర్షాలు పడతాయి అనే కాన్సెప్ట్ని నాకు తెలిసి ఆయన సమయంలోనే అనుకుంటా జరిగింది. అయితే ఏంటి విషయం ఏంటంటే, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం జరిగిందంటే లాస్ట్కి ఆ ప్రయత్నం ఫెయిల్ అయ్యింది. ఎందుకంటే వీరు వెళ్ళేదానికంటే కూడా అవుతున్న వ్యయం ఎక్కువగా ఉండేసరికి దాన్ని ఏం చేశారంటే ఆపేశారు. ఒక మానవ మేధస్సు, మానవ జ్ఞానం, ఎంతో టెక్నాలజీ డెవలప్ అయింది, కానీ ఈరోజు కూడా కాలక్రమాలని, ఋతువులను వారికి అనుకూలంగా చేయలేకపోయారు. ఇంకా చెప్పాలంటే మనం నష్టమే ఎక్కువ చేస్తున్నాం, కానీ దాన్ని సక్రమంగా చేయలేకపోతున్నాం. కానీ ఒక ప్రోత్సాహకరమైన మాట చెప్పనా, ఈ రోజుకు కూడా నువ్వు పోషించబడుతున్నావు, ఈ రోజుకు కూడా నువ్వు సంరక్షించబడుతున్నావు, ఈ రోజు కూడా నువ్వు కుటుంబంతో ఆనందించగలుగుతున్నావు, ఈ రోజుకు కూడా తగిన సమయంలో ఒకవేళ అటు ఇటుగా అవుతున్నా నీకు తగ్గిన సమయంలో నీ విషయంలోకి వచ్చేసరికి క్షేమంగా ఉన్నావంటే కారణం వాక్యం సూటిగా చెప్తుంది. ఆయన ఋతువుల మీద, ఆకాశముల మీద, వర్షం మీద, ఆఖరికి భూమి మీద, సమస్త సృష్టి మీద అధికారం కలిగిన దేవుడు. నేను ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేశానంటే, నువ్వు ఆయన సార్వభౌమ అధికారాన్ని గుర్తించావనుకో, సార్వభౌమ అధికారాన్ని ఎరిగి ఉన్నావనుకో, లోబడ్డావనుకో, విధేయత చూపించావనుకో, నీ జీవితంలో ఏ సమయానికి ఏది అవసరమో, కాలాలనే కాదు, కేవలం ఋతువులనే కాదు, కేవలం సృష్టినే కాదు, నీ లైఫ్లో కూడా ప్రతి టర్నింగ్ పాయింట్లో కూడా నీ పక్షంగా ఎలా తిప్పాలో, ఎలా నడిపించాలో, ఎలా మలచాలో, ఎలాగ నిన్ను గొప్ప చేయాలో ప్రతి ప్రణాళికను కూడా ఆయన జరిగించగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం అనుకుంటాం ఇది కావట్లేదు, ఇది జరగట్లేదు, ఇది అవ్వట్లేదు అంటే జరగదలాగా. నువ్వు అనుకున్నట్లుగా కాదు. దేవుడికి విధేయుడు అయిపో, దేవుడికి లోబడిపో. ఇంకా ఎక్కడ మనం సరి చేసుకోవాల్సిందో, ఎక్కడ మనం వ్యతిరేకంగా ఉన్నామో, ఎక్కడ ఎదురాడుతున్నామో, ఎక్కడ ఇంకా అజ్ఞానంలో ఉన్నామో, ఆ స్థితి నుండి నువ్వు బయటకు వచ్చి ప్రభు యొక్క సార్వభౌమ అధికారానికి నువ్వు ఒప్పుకుంటే ఆయన సార్వభౌముడైనటువంటి దేవుడిగా తన అనుగ్రహాన్ని నీ మీద, నా మీద కురిపిస్తాడు. ఆమెన్. రండి, వాక్యంలోంచి చూస్తే ఇంకా దేని మీద అధికారం కలిగిన వాడంటే యోబు గ్రంథం 12వ అధ్యాయం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చదువుతామా? జీవరాశుల ప్రాణమును, మనుషులందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నది కదా. ఏమండి, ఏమంట? ఎవరి వశంలో ఉన్నాయంట? అదేంటి, ఇప్పుడు వెళ్ళంగానే చాలా కోళ్ళు ఎగిరిపోతాయి, చాలా తలకాయలు ఎగిరిపోతాయి. ఎప్పుడు ఇంకా చెప్పాలంటే పాస్టర్ గారు ఎప్పుడు వాక్యం ముగిస్తారా? ఇప్పుడు అర్జెంటుగా అక్కడ కట్టేస్తున్న దాన్ని కోసేయాల్సిందే, అంతే కదా? ఏమండి, అర్జెంటుగా దాని ప్రాణం తీసేయాల్సిందే. అదంటూ నీ దగ్గరకు వచ్చింది చూసావా? కారణం ఏంటో తెలుసా? అది ఎవరి వశంలో ఉందంటే దేవుని వశంలో. దేవుని స్తోత్రం కలుగును గాక. నీకు ఏ సమయానికి ఏది అవసరం, అసలు దేవుడు నీ కోసం అనుగ్రహించాడు. నిన్ను అడిగి కాదు, నువ్వు కోరుకుంటే కాదు, నిన్ను అడగకుండానే నీకు కావలసిన సమస్త సమకూర్పునివ్వగలిగినటువంటి దేవునికి నీ జీవితంలో ఏం చేయాలో దేవునికి తెలుసు అంటారా, తెలియదు అంటారా? తెలుసు. కానీ ఎప్పుడు చేస్తాడు చెప్పండి? మనం మొదట్లోనే చదువుకున్నాం, ఆయన మన పక్షంగా ఉండగా దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలగడి. అది కష్టమైన, నష్టమైన, శ్రమైన, బాధైనా, మంచైనా, సంతోషమైన అన్నీ ఆయన సమకూర్పులోనే ఉన్నాయి. కాబట్టి నీవు నేను గ్రహించాల్సింది ఏంటంటే ఆయన అనుగ్రహం మన జీవితంలో ఉంది. రండి, ఇంకేం దేని మీద అధికారం కలిగిన వాడు అంటే 66వ కీర్తనలో జీవరాశుల మీద అధికారం కలిగిన వాడు, ఋతువుల మీద అధికారం కలిగిన వాడు. 66వ కీర్తనలో 7వ వచనాన్ని కనుక మనం చూస్తే, ఆయన తన పరాక్రమం వలన నిత్యము ఏలుచున్నాడు, అన్యజనుల మీద
ఆయన తన దృష్టి ఉంచున్నాడు. ద్రోహులు తమ తాము హెచ్చించుకొన తగదు. జనములారా, మా దేవుని సన్నుతించుడి, గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. జీవప్రాప్తులుగా మమ్మను కలగజేయువాడు ఆయనే. ఆయన మా పాదములు కదలనీయడు. నీ పక్కన ఉన్న వాళ్ళు చెప్పండి అన్నమాట, నీ పాదాలు కదలనీయడని. ఒక ఆయన అంటున్నాడు, నేను మాట్లాడుతుంటే నా చెయ్యి వణుకుతుంది అని. ఒక ఆయన అంటున్నాడు, నాకు నిలబడాలంటే కాళ్ళు వణుకుతున్నాయి. భయాలు కలిగినప్పుడు వణికే పరిస్థితులు ఎన్నో ఉంటాయి. కానీ నీకు ఒక సంతోషకరమైన మాట చెప్పనా, నిన్ను కదలనీయకుండా స్థిరపరిచేది దేవుడే. ఆమేన్. ఇక్కడ గమనిస్తే ఆయన అంటాడు, ఆయన పరాక్రమం వలన నిత్యము ఏలుచున్నాడు. ఒక పార్టీకో, ఒక వ్యక్తికో, ఒక నాయకుడికో మనం విధేయత కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఎదురు చూస్తూ ఉంటాం. గెలుస్తాడు, తర్వాత అంతా మనదే రాజ్యం, మనదే పాలన, మనదే ఏదైనా అని అనుకుంటాం. కానీ ఆ వ్యక్తి గెలుస్తాడా అంటే గెలవడు. ఒకవేళ గెలిచిన తర్వాత పట్టించుకుంటాడంటే పట్టించుకోడు. ఒకవేళ ఎల్లకాలం ఉంటాడంటే ఉండడు. ఎందుకు అంటే అతను సర్వము ఏలేవాడు కాదు, నిత్యము ఏలేవాడు కాదు. అలాంటి వ్యక్తి కొరకు, ఆ యొక్క వ్యక్తి అనుగ్రహం కొరకు పరితాపించేవారు చాలామంది ఉంటారు, పరుగులెత్తేవారు చాలామంది ఉంటారు. ఒక సెలబ్రిటీయో, ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యే, ఎంపీయో, లేకపోతే మంత్రో, లేకపోతే ఎవరితోనో ఫోటో దిగి దాన్ని మనం ఏం చేస్తామంటే వాట్సాప్లో షేర్ చేసి ఫోటో పిక్చర్ పెట్టుకొని దాన్ని గొప్పగా చెప్పుకొని నేను నాయకుడు అని చెప్పుకొని, లీడర్ అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మన లీడర్షిప్ ఎంతసేపు ఉంటుంది చెప్పండి, మన నాయకుడు ఎంతసేపు ఉంటాడు చెప్పండి. కానీ గొప్ప విషయం చెప్పన, నీవు లోబడాల్సినైనా, విధేయత చూపించాల్సినైనా, నమ్మాల్సినైనా, విశ్వాసం ఉంచాల్సినైనా, ఆధారపడాల్సినైనా ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఎలాంటి వాడు అంటే అధికారము కలిగినటువంటి దేవుడు, సార్వభౌముడైనటువంటి దేవుడు. ఈయన నిత్యము ఏలుచున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? ఈయన నిత్యము ఏలుచు. ఈయన పాలన ఎప్పుడు దాకా ఉంటుంది? యుగాలు ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, యుగాలు పాలనలో ఉండాల్సిన వ్యక్తికి నువ్వు లోబడాలా? లోకల్లో ఉన్న వారికి లోబడాలా? ఏమండి, ప్రార్థనకు రావాలంటే కష్టం, ఆరాధన క్రమాల్లో కంటిన్యూ అవ్వాలంటే కష్టం. ఎందుకంటే ఈగో ఫీలింగ్. ఎందుకంటే పైన ఉన్న వారికి లోబడాలి. ఏమండి, మీకు ఏం తెలుసండి, మా ఊరుకోరండి, మా మోహన్ గారు ఊరుకోరు, అధికారులు ఊరుకోరు, నాయకుడు ఊరుకోరు. లేకపోతే ఇంకా మనం చెప్పే కారణాలన్నింటినీ ఆలోచన చేస్తే ఒకసారి ఆలోచన చేయండి, వారి పాలన ఎంతకాలం? నిత్యము పాలించే దేవుడి దగ్గర నీ సమయం ఎంత? నువ్వు లోబడింది ఎంత? నువ్వు విధేయత చూపించింది ఎంత? ఒక ఇంటర్వ్యూ పిలిచారు అనుకోండి, అప్పటిదాకా గుబురుగడ్డ వేసుకొని తిరిగిన వాళ్ళు సైతం ఏమండి ఒక ఇంటర్వ్యూ పిలిచినప్పుడు ఏం చేస్తారో తెలుసా? నీట్గా షేవ్ చేసుకుని, ఎప్పుడు ఒక పైగుండి పెట్టరు కొంతమంది. పైగుండి పెట్టని వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తారు చెప్పండి? ఎక్కలేని ఇన్షర్ట్ చేసుకొని నీట్గా షూ, ఫార్మల్ డ్రెస్ ఎప్పుడు వేసుకోరాళ్ళు. కానీ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారు? ఫార్మల్ డ్రెస్. ఎదుటివాడు చూడంగానే అబ్బా ఎంత మంచోడ్రా అనిపించుకోవాలి. మరి దేవుని దగ్గర మన వేషధారణ ఎలా ఉంది? మన కట్టు ఎలాగా ఉంది? మన ప్రవర్తన ఎలా ఉంది? మన ఆలోచన విధానం ఎలా ఉంది? మన బ్రతికి ఎలా ఉంది? ఆయన నిత్యము ఏలుచున్నవాడు కదా. అయితే ఒక మంచి ప్రోత్సాహకరమైన మాట చెప్పన, అయినప్పటికీ నీ విషయంలో ఆయన ఏం చూపిస్తున్నాడు తెలుసా? తన అనుగ్రహం చూపిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే ఆ సృష్టి అంతా నీకు లోబడినట్టుగా చేశాడు. ఆ సృష్టి యావత్తును నీ పాదాల దగ్గర పడేశాడు. అవన్నీ కూడా నీకు అందుబాటులో తీసుకొచ్చాడు. వాటిని ఏలేవారుగా చేశాడు. ఈరోజు సమస్త సృష్టి మీద ఆయన అధికారం కలిగిన వాడైతే, ఇందాక చదువుకున్న వచనాలు చూసాం, దత్తపుత్రాత్మ కలిగి, అనగా మనం దత్తత్తు చేయబడిన వాడు, అడాప్షన్. మనము ఎన్నిక చేయబడిన వారమై, అడాప్ట్ చేయబడిన అంటే ఏంటో తెలుసా? మనం వారసులం కాదు, కానీ వారసులుగా మనల్ని చేసుకొని వీటన్నిటి మీద అధికారాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా?
ఇప్పుడు చెప్పండి, చింతపడతావా, భయపడతావా, బాధపడతావా, దేవునికి లోబడతావా? దేవునికి లోబడకుండా నువ్వు ఎన్ని చేసినా వ్యర్థమే. దేవునికి విధేయత చూపించకుండా నువ్వు ఎన్ని చేసినా వ్యర్థమే. దేవుని చిత్తానికి నిన్ను అప్పగించుకోకుండా నీవు ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థమే. కానీ వ్యర్థమైన ప్రసంగి అంటాడు కదా, అన్నీ వ్యర్థము వ్యర్థం వ్యర్థం అన్నాడు. తను ఎంతో జ్ఞానవంతుడు. కానీ ఏది మేలు అనుకున్నాడో తెలుసా? తర్వాత తెలిసింది ఏంటంటే, నేను దేవునికి అప్పగించుకోవడమే నాకు తెలుసు. యోబు కూడా అన్నాడు, ఇప్పుడు నాకు ఆయన సర్వశక్తుడని ఇప్పుడు తెలుసుకున్నాను అన్నాడు. ఎప్పుడు? శ్రమ రాక మునుపు కాదు, శ్రమ వచ్చిన తర్వాత. దేవుని స్తోత్రం కలుగును గాక. చివరిలోకి వెళ్తూ మరి మనం 5 నిమిషాల్లో ముగించుకుందాం. మరి ఏం చేయాలి? దేవుడు ఎంత గొప్పవాడు కదా, దేవునికి మన జీవితంలో ఆయన అనుగ్రహం ఉంది కదా. మనం ఏం చేయాలి అంటే 2-3 విషయాలు క్లుప్తంగా చూద్దాం. చూడండి, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. నీవు పోవు పాతాళము నందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు. ఒక్క మాట, మనం చేయాల్సింది ఏంటో తెలుసా? మనకు తెలుసు దేవుడి అనుగ్రహం మన జీవితంలో ఉందని. మనకు తెలుసు దేవుడు సార్వభౌముడైన దేవుడు. దేవుడు మనకు సార్వభౌముడైనటువంటి దేవుడు అని తెలుసు. ఆయన సృష్టి మీద అధికారం కలిగిన వాడని తెలుసు. మన భవిష్యత్తుని ఎరిగిన వాడని తెలుసు. అన్నీ తెలుసు. నువ్వేం చేస్తావు? ఖాళీ కూర్చుంటావా? ఏమండి, నీ జీవితాన్ని వ్యర్థంగా గడిపేస్తావా? దేవుడు అంటున్నాడు, నీ చేయడానికి నీ ముందుకు వచ్చిన ఏ పనైనా ఎలా చేయాలంట? శక్తి లోపం లేకుండా చేయమను. ఎందుకో తెలుసా? ఇప్పుడు చేయకపోతే ఒకరోజు చేద్దామన్నా పాతాళంలో ఏముండదంట? పని ఉండదు, ఉపాయం ఉండదు. అదేంటి అంటే, పాతాళంకి వెళ్తామా అంటే, ఎవరైతే ఇక్కడ తమ బాధ్యతలను మర్చిపోతారో, ఇక్కడ వారు నెరవేర్చరో, దేవునికి ఎవరైతే అపనమ్మకస్తులుగా ఉంటారో, అవిశ్వాసమైనటువంటి జీవితాలు గడుపుతారో, వారికి నిర్ణయించబడినటువంటి స్థలం ఏదంటే పాతాళం. కానీ ఆయన ఏర్పాట్లో ఉన్నవారు, ఎన్నికలో ఉన్నవారు, పనిచేసేవారు, కష్టపడేవారు, బాధ్యత కలిగిన వారు, నమ్మిన వారు, విశ్వాసం ఉంచిన వారు, బలవంతులైన వారు, జ్ఞానంగా ప్రభు కొరకు నిలబడిన వారు, ధైర్యంగా ఉన్నవారు ఒకరోజు దేవుని దగ్గర బహుమానం పొందుకుంటాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? పాడగలిగిన వాళ్ళు పాడండి, ఆరాధించగలిగిన వారు ఆరాధించండి, సాక్ష్యం చెప్పగలిగిన వారు సాక్ష్యం చెప్పండి, సువార్తను చెప్పగలిగిన వారు సువార్త చెప్పండి. ఒకవేళ ఇవన్నీ చేయలేకపోయినా ప్రార్థించగలిగిన వారు ప్రార్థించండి. దేవుని పనిలో నా భాగం ఎంత, నేను ఏం చేయగలను, నాకు ఇచ్చిన సమయం నా కొరకైనా, నా కుటుంబం కొరకైనా, నా లైఫ్ కొరకైనా, దేవుని కొరకు ఏదైనా చేస్తానా అని ఒక నిర్ణయం నువ్వు తీసుకోవాలి. ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే ఓ రోజు తీసుకుందామన్న ఉపాయాలు దొరకని స్థలంలో వాళ్ళు ఉంటారు. కానీ నిర్ణయించుకున్న నీవు సంతోషకరమైన స్థలం, దేవుని ఆరాధించే స్థలంలో ఉంటావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే ఏం చేయాలి అంటే, శక్తి వంచన లేకుండా పనిచేయాలి. రండి, కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని ఎన్ని మార్లు? 3 మార్లు ప్రభువుని వేడుకున్నాను. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. ఒక నిమిషం. పౌలు గారికి జబ్బు ఉంది. ఏం జబ్బు చెప్పండి? కళ్ళ జబ్బు ఉంది. పౌలు గారు దేవుణ్ణి అడిగాడు. ఏమని అడిగాడంట? స్వస్థపరచమని. ఇంతకీ స్వస్థత వచ్చిందా? రాలేదు.
దానికి స్వస్థత రాకపోక దేవుడు ఏమిచ్చాడంటే సమాధానాన్ని ఇచ్చాడు. ఏంటి ఆ సమాధానం అంటే, పౌలు నీ కళ్ళు స్వస్థ కావాలా లేకపోతే నా కృప నీకు కావాలా? స్వస్థత ఒకవేళ ఇస్తే, ఒకవేళ ఈరోజు కలిగిన స్వస్థత మళ్ళీ ఒకరోజు అనారోగ్యం రావచ్చు. ఈరోజు ఆస్తి వస్తే ఒకరోజుకి అది కనుమరుగవచ్చు. ఈరోజుకి దేనికోసం నువ్వు దేవుని దగ్గరికి వచ్చావో అది అనుగ్రహించబడిన తర్వాత అక్కడే ఆగిపోతే దానివల్ల ప్రయోజనం లేదు. కొంతమంది స్వస్థత రూపంలో, కొంతమంది ఆర్థిక పరిస్థితుల రూపంలో, కొంతమంది ఆయా సాక్ష్యాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సాక్ష్యం ఉంది. దేవుని దగ్గరకు వచ్చారు, దేవుడు కార్యం చేశాడు, కానీ చాలామంది అక్కడే ఆగిపోయారు. ఒకవేళ ఆ రోజు ఇచ్చిన స్వస్థత ఈరోజు ఇవ్వకపోతే నిష్ఠూరపడేవారు ఉంటారు. కానీ ఒక సమాధానం చెప్పనా? నేను చెప్తున్న సమాధానం కాదు, వాక్యం చెప్తున్న సమాధానం ఏంటంటే, నా కృప నీకు చాలును అన్నాడు. పౌలు రాసిన పత్రికలన్నిటిని వెతికితే నీకు ఒకే మాట పదే 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 వినబడే మాట ఏంటో ఉందంటే, ఆయన కృప. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఉచితమైన కృప, మన ఎడల ఆయన ఉచితమైనటువంటి వాత్సల్యత నిన్ను నన్ను రక్షించుకునే రాజ్య వారసత్వంలో ఉంచింది. నీకు ఒక మాట చెప్పనా, ఇక్కడ ఎలాంటి వాళ్ళకైనా మళ్ళీ అనారోగ్యం వస్తుంది. ఏమండి, రమేష్ హాస్పిటల్లో 500కు పైగా హార్ట్ సర్జరీలు చేసిన ఒక డాక్టర్, ఎన్నో కౌన్సిలింగ్లు, హార్ట్ ప్రాబ్లం రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్నో కౌన్సిలింగ్స్ ఇచ్చిన ఒక ఫేమస్ డాక్టర్, ఆయన హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. లాస్ట్ ఇయర్ అనుకుంటా. ఆయనకు తెలీదా అనారోగ్యం గురించి? తెలీదా? లోకయ్య గారిని చూసినటువంటి కిడ్నీ డాక్టర్ కరోనాలో చచ్చిపోయాడు. కాపాడగలిగారు ఎవరన్నా? డాక్టర్స్ మధ్యలోనే. ఎందుకో తెలుసా? అనారోగ్యాన్ని దేవుడు స్వస్థపరచగలడు, లేదా ఆయన ప్రభు మహిమ కొరకు కూడా వాడుకోగలడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ నువ్వు గమనించాల్సింది, నువ్వు చూడాల్సింది ఏంటంటే, ఆయన కృప నీతో ఉందా లేదా. అందుకని అంటాడు, నేను ఎప్పుడు బలహీనో అప్పుడే నేను బలవంతుణ్ణి. దేవుని స్తోత్రం చెప్దామా? నీ పక్కన ఉన్న చెప్పండి, దేవుని కృప నీకు చాలని చెప్పండి. ఏం చాలను? దేవుని కృప నీకు. ఎవరైనా తోసేస్తున్నారు, నాకు కృప కాదు ఆస్తే కావాలి, కృప కాదు ఉద్యోగమే కావాలి, కృప కాదు అదే కావాలి, కృప కాదు ఫలానాది కావాలి. అవన్నీ ఇవ్వడం ఆయనకు గొప్ప విషయమే కాదు. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది దేవుని కృప. దేవుని కృప. ఆ కృప నిన్ను నన్ను వెతుకుతూ ఈ భూమి మీదకి వచ్చింది, సిలువలో ప్రాణం పెట్టింది, తిరిగి మరణాన్ని జయించి తిరిగి వెళ్ళాడు. మళ్ళీ ఒకరోజు ఆ కృపతోనే మనల్ని తీసుకెళ్ళడానికి రారాజు రాబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దానికి మించిన కృప. ఎందుకో తెలుసా? ఇక్కడ ఎవరికైనా బలహీనతలు ఉన్నాయి, కానీ అక్కడ ఎవరికి బలహీనతలు లేవు. ఇక్కడ ఎవరికైనా దుఃఖం ఉంది, కానీ అక్కడ దుఃఖము లేదు. ఇక్కడ ఎవరికైనా కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి, దుఃఖం ఉన్నాయి, కానీ అక్కడ ఎవరికి లేవు. ఆ యుగాలు ఉండే స్థలంలో నిన్ను నన్ను ఉంచడానికి ప్రభు నిన్ను నన్ను ఎన్నిక చేసుకున్నాడు. మనం ఆయన ఏర్పాట్లో ఉన్న, ఆయన అనుగ్రహం కలిగిన ప్రజలం. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందామా? ఈరోజు ఏ మనస్సుతో నువ్వు ఉన్నావో నాకు తెలీదు, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో నాకు తెలీదు, ఏది విలువగా ఎంచుతున్నావో నాకు తెలీదు, ఏది కావాలని కోరుకుంటున్నావో నాకు తెలీదు. కానీ నాకు తెలిసింది ఒకటే, మన దేవుడు సార్వభౌముడు. మన దేవుడు మన ఎడల ప్రణాళిక కలిగిన వాడు. మన దేవుడు మన విషయంలో తన చిత్తాన్ని నెరవేర్చేవాడు. నీ జీవితానికి ఆయన అనుగ్రహాన్ని ప్రసాదించిన దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన అధికారము కలిగిన దేవుడు. విధేయత చూపించడం నీ వలన అవుతే, లోబడ్డం నీ వలన అవుతే, దేవుడు
మనందరి జీవితంలో అలనాడు యోసేపు జీవితంలో చేశాడు, ఇజ్రాయేల్ జీవితంలో చేశాడు, భక్తుల జీవితాల్లో చేశాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా మేలు చేసే దేవుడు ఆయన. పరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, మహోన్నతుడా, మీకు వందనాలు. ప్రజలు నీవారు, ఎన్నిక నీది, ఏర్పాటు నీది. రక్షించుకున్న దేవుడు మీరు, మా భవిష్యత్తుని ఎరిగిన దేవుడు మీరు. ఈ దినం ప్రభువా, ఇక్కడున్న ప్రతి హృదయాన్ని, ఈ స్వరం వింటున్న ప్రతి హృదయాన్ని ఎరిగిన వాడవే ప్రభువా. వారి దుఃఖం ఏంటో మీకు తెలుసు, వారి కష్టం ఏంటో మీకు తెలుసు, వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీకు తెలుసు, ఏ సమస్యల్లో ఉన్నారో మీకు తెలుసు. కానీ వాటన్నిటికీ మించిన దేవుడు మీరు ఉన్నారని ప్రభువా, ఈ దినము ప్రకటించబడిన నీ మాట నీ బిడ్డల పరిస్థితులన్నిటి మీద నుండి, నీ బిడ్డల యొక్క పరిస్థితులన్నిటి మీద నుండి నీ చిత్తము ద్వారా వారికి విజయము కలుగునుగాక. ఆమె నన్నువాడుగా మీరు రూఢిపరుస్తున్నారు, మీకు వందనాలు. ప్రతి వారిని వారి బిడ్డలతో సహా నిన్ను ఆరాధించే ప్రజలుగా, నీ రాజ్య వారసత్వంలో నిలిచిన వారుగా, ఈ లోకంలో శ్రమ ఉంది, దుఃఖం ఉంది, వేదన ఉంది, బాధ ఉంది, కానీ అవి లేని స్థలము ఆ నిత్య రాజ్యమునికి వారసులుగా నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ దినం ప్రత్యేకంగా నీ బిడ్డలందరికీ కూడా మీ పూర్ణమైనటువంటి స్వస్థత, పూర్ణమైనటువంటి విడుదల, పూర్ణమైనటువంటి బలము కలుగునుగాక. ఆమె నలువాడిగా మీరు రూఢీపరిచినైనా మీ కొరకు నమ్మకస్తులుగా మమ్మల్ని నిలబెట్టుకొని మహిమ, ఘనత, ప్రభావం మీ నా వారికి పొందుకొనమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.